Hello everyone, welcome to Livra channel, the making of garments. Today sleeves ఎలా కట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2 వీడియో అండి, ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ది. అండ్ ఇవి వచ్చేసి పఫ్ స్లీవ్స్, సేమ్ యాజ్ ఫోటోలు ఉన్నట్టు ఎలా కట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెజర్మెంట్స్ తీసుకోవాలి. స్లీవ్ లెంత్ వచ్చేసి 8.5, అలాగే 5 ఇంచెస్ లెంత్ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలన్నది కటింగ్లో క్లియర్గా చెప్తాను. అండ్ 5 ఇంచెస్ దగ్గర రౌండ్ కూడా తీసుకోవాలి, అది వచ్చేసి 11. అండ్ 8.5 ఇంచెస్ దగ్గర రౌండ్ తీసుకోవాలి స్లీవ్ రౌండ్, అది వచ్చేసి 10 ఇంచెస్. ఈ 2 మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్లీవ్కి బెల్ట్ అనేది ఎలా వేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ యాజ్ ఫోటోలో ఉన్నట్టు, అది స్ట్రైట్ బెల్ట్ కాదండి, కొంచెం షేప్ అనేది ఇచ్చారు, కర్వ్ షేప్. అది ఎలా మనం కటింగ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీవ్ బెల్ట్ అనేది ఎలా ఉందో నేను ఇక్కడ ఫ్లాట్ డ్రాయింగ్ అనేది వేసి చూపిస్తున్నాను చూడండి. సో స్లీవ్ వచ్చేసి మధ్యలో ప్లీట్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బెల్ట్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. మధ్యలో అయితే అలా ఒక 3 to 4 ప్లీట్స్ ఉన్నాయి. ప్లీట్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా. సో బెల్ట్ అనేది కొంచెం క్రాస్ ఉందండి, చూసారు కదా ఫోటోలో అలా వచ్చింది. మనకి అది సైడ్ వ్యూ ఉండడం వల్ల అంత కనిపించట్లేదు, బట్ ఆ షేప్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ అనేది స్ట్రైట్గా లేదు, కొంచెం కర్వ్ షేప్ అనేది ఇచ్చారు. సో నేను అక్కడ అదే డ్రా చేస్తున్నానండి. ఏ బెల్ట్ వేసుకోవాలి అన్నది మనం డిసైడ్ అవ్వాలి, అప్పుడే మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో నేను ఎక్కడైతే క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను, ఏ బెల్ట్ తీసుకుంటున్నాను అన్నది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇలా తీసుకోవడం వల్ల మనకు అర్థమవుతుంది కటింగ్ చేసేటప్పుడు ఇలాంటి కర్వ్ అనేది ఇచ్చుకోవాలి అన్నది. సో ఇప్పుడు నేను సపరేట్, అక్కడ బెల్ట్ అర్థం కాలేదనుకుంటే నేను సపరేట్గా చూపిస్తున్నాను చూడండి బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అన్నది. సో అలా అది అండి, అక్కడ ఫోటోలో ఉన్న బెల్ట్ అదైనా తీసుకోవచ్చు, లేదా ఇంకొకటి అయినా తీసుకోవచ్చు. అంటే ఆ ఫస్ట్ బెల్ట్ వచ్చేసి కింద స్ట్రైట్గా ఉంది, బట్ ఇప్పుడు డ్రా చేసేది వచ్చేసి కొంచెం కింద స్ట్రైట్ కాకుండా కొంచెం షేప్ ఇచ్చుకోవాలి. సో ఇదైతే చాలా బాగుంటుందండి లుక్ మనం వేసుకున్న తర్వాత కూడా. అండ్ ఇంకొక బెల్ట్, ఇదొక ఐడియా, ఫస్ట్ ఒక ఐడియా అండ్ ఇదొక ఐడియా. అండ్ థర్డ్ బెల్ట్ కూడా చూపిస్తాను. ఇంకా కింద వచ్చేసి ఎక్కువ తీసుకుంటే అక్కడ టెజల్స్ కూడా వేసుకోవచ్చు. ఇదొక ఐడియా, ఎనీథింగ్ పెట్టుకోవచ్చు అండి మనం అకార్డింగ్ టు ఫోటో ప్రకారం. అయితే ఆ మిడిల్లో వేసేసి పర్ఫెక్ట్ అండి. నేను మిడిల్లోది ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. నేను ఈ స్లీవ్స్ కోసం ఒక ఫార్మా అనేది యూజ్ చేస్తున్నాను అండి. ఈ ఫార్మా ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అది చూసి స్లీవ్ కటింగ్ చేసుకోండి. ఈ ఫార్మా యూజెస్ ఏంటంటే చాలా ఈజీగా మనం స్లీవ్ షేప్ అనేది డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఇలా డబల్ ఫోల్డ్ మీద ఒక ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఇప్పుడు స్లీవ్ కటింగ్ చూసినట్లయితే. అండ్ నెక్స్ట్ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి, హెచ్చులు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా రావడం కోసం ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆన్ ఫోల్డ్ సైడ్ ఫార్మా అనేది పెట్టేసి సేమ్ యాజ్ ఆ ఫార్మా ఏ షేప్లో ఉందో ఆ షేప్లో డ్రా అనేది చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఫార్మాని అలా పట్టుకొని జరగకుండా. సో ఆ షేప్లో అనేది అలా డ్రా చేసుకోవాలి. క్లియర్? సో అలా సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ డ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫార్మాని ఓపెన్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఫార్మాని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సైడ్, అంటే మనకి ఫ్రంట్ వచ్చేసి కొంచెం లోత్ తీసుకుంటామండి, కొంచెం ప్లీట్స్ అనేవి రాకుండా ఉండడం కోసం వచ్చేసి. సో ఆ ఫార్మాతో ఫ్రంట్ పార్ట్ని అలా సెట్ చేసుకొని ఫోల్డింగ్ సైడ్ స్ట్రైట్గా ఉండేలా పెట్టుకొని ఫ్రంట్ షేప్ కూడా డ్రాఫ్ట్ చేసుకుంటాం. సో నేను చూపిస్తున్న విధంగా డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. క్లియర్? అలా డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ముందు పార్ట్లో హార్మ్ హోల్ అనేది ఎంత మెజర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మనం ప్యాటర్న్ మేకింగ్లో బ్యాక్ పార్ట్ మీద రాసుకొని పెట్టుకున్నాము. సో అది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు. సో అక్కడ నేను చూపిస్తున్నట్టు 1/2 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్ కోసం వదిలి అలా మార్క్ చేసుకోవాలండి. సో నేను చూపిస్తున్నట్టు మొత్తం మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచెస్ స్టిచ్చింగ్కి వదిలి మార్క్ చేసుకున్నాం, అది ఫ్రంట్కి అండి. నెక్స్ట్ సేమ్ యాజ్ బ్యాక్కి కూడా 1/2 ఇంచెస్ వదిలి మార్క్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలంటే బిగినర్స్కి కష్టం అవుతుంది కరెక్ట్గా 1/2 ఇంచెస్ అనేది పెట్టడం. సో ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా డాట్ లైన్ వెంబడి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ మెజర్ చేసుకున్నాం కదా ప్యాటర్న్ మేకింగ్లో, అది పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ స్లీవ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి స్లీవ్ కటింగ్లో. సో సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు 1/2 ఇంచెస్ అనేది పెట్టుకోవడం వల్ల చాలా బాగా అనేది మనం ఈజీగా పెట్టుకోవచ్చు మనం మెజర్ చేసిన ఆర్మ్ హోల్. ఇప్పుడు చెక్ చేసుకున్నట్టయితే బ్యాక్కి 9.75, ఫ్రంట్కి 8 ఇంచెస్. ఇప్పుడు మనం ఫ్రంట్ వచ్చేసి పెట్టేద్దామండి. సో ఫ్రంట్ ఎంత 8 ఇంచెస్ నేను చూపిస్తున్నాను కదండి, అక్కడ సేమ్ యాజ్ 8 ఇంచెస్ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక మార్క్ అనేది వేసుకోవాలి. క్లియర్? అండ్ నెక్స్ట్ ఒక మార్క్ వేసుకోవాలండి. అండ్ నౌ సేమ్ యాజ్ ఫ్రంట్కి ఎలాగైతే పెట్టుకున్నామో అలానే బ్యాక్కి కూడా పెట్టుకోవాలి. సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టుగా అలా టేప్ని తిప్పుకుంటూ మెజర్ చేసుకుంటూ పెట్టుకోవాలి. బ్యాక్ వచ్చేసి 9.75. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది చూడండి, చాలా డిఫరెన్స్ వస్తుంది 2 మార్క్స్కి. ఆ డిఫరెన్స్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆ డిఫరెన్స్కి మధ్యలో మిడ్ పాయింట్ అనేది సారీ అండి, నేను అక్కడ కొంచెం బై మిస్టేక్ వేసాను, అది చేర్పిస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్క్స్ వచ్చాయి కదండి, ఆ 2 మార్క్స్కి మిడిల్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నేను అక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. అలా మిడిల్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫైనల్ మార్క్ అండి. మిడిల్ పాయింట్ ఏదైతే తీసుకుంటామో అది వచ్చేసి మనకి ఫైనల్ మార్క్. ఇందాక 2 చేసాం కదండి, అవి కాదు, అవి జస్ట్ మెజర్మెంట్ కోసం. ఇది అనేది ఫైనల్ మార్క్గా తీసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను చూడండి, అది అనేది ఫైనల్ మార్క్గా తీసుకోవాలి. టిక్ వేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ మన మార్జిన్కి ఎంతైతే పెట్టుకున్నామో అక్కడ నేను చూపిస్తున్న విధంగా వెనక్కి పెట్టుకోవాలి 1.5 ఇంచెస్ అనేది. సో ఇప్పుడు స్లీవ్ లెంత్ అనేది పెట్టుకుందాం. స్లీవ్ లెంత్ వచ్చేసి 8.5. అండ్ అలాగే స్లీవ్ లెంత్ పెట్టుకునేటప్పుడు బ్యాక్ బెల్ట్ అనేది ఎంత తీసుకుంటాం అనేది చెప్పేస్తున్నాను. ఇక్కడ బెల్ట్ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 1.5 to 2 వరకు తీసుకోవచ్చు, అంతకంటే పెద్దగా పెట్టుకుంటే అంత ఏమీ బాగోదండి లుక్. సో నేను ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ స్లీవ్ లెంత్ వచ్చేసి 8.5. సో ఇప్పుడు 8.5ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. 8.5కి ప్లస్ 1/2 ఇంచెస్ యాడ్ చేసి 9.5 అనేది నేను చూపిస్తున్నట్టు పై నుంచి పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. మన స్లీవ్ కంటే ఒక 2-3 ఇంచెస్ అలా ఎక్కువగా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా ఎక్కువే తీసుకున్నాను, 5 ఇంచెస్ అలా తీసుకున్నాను. ఫార్మా మేకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేయకూడదు స్లీవ్ లెంత్ అనేది. అక్కడ సేమ్ యాజ్ నేను పెడుతున్నాను చూడండి, అలా మార్క్ చేసుకోవాలి 9.5 అనేది. సో అలా మార్క్ చేసుకొని ఒక స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు డయాగ్రామ్లో. అండ్ నెక్స్ట్ సో మనం 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు రౌండ్ ఎలా ఎందుకు తీసుకున్నామో క్లియర్ చేస్తాను. ఇప్పుడు 1/2 ఇంచెస్ వదిలి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది వేసుకొని నేను చూపిస్తున్నట్టు స్కేల్ పెట్టి స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ నౌ 5 ఇంచెస్ దగ్గర రౌండ్ ఎంత తీసుకున్నాం, స్లీవ్ రౌండ్ 11 ఇంచెస్. సో ఆ 11 ఇంచెస్ని డివైడెడ్ బై 2 చేసి పెట్టుకోవాలి. సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు డివైడెడ్ బై 2 చేసి ఆ లైన్ మీద అనేది పెట్టుకోవాలంటే టేప్ ఫోల్డ్ చేసైనా నేను చూపిస్తున్నట్టు పెట్టుకోవచ్చు, లేదా డివైడెడ్ బై 2 అయినా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 8.5 ఇంచెస్ దగ్గర రౌండ్ 10. సో నేను ఇక్కడ స్లీవ్ కొంచెం లూజ్ ఉండడం కోసం వచ్చేసి 1 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను నా ఒరిజినల్ బాడీ మెజర్మెంట్స్కి. మీకు టైట్గా కావాలంటే అలానే పెట్టుకోవచ్చు. సో నేను 1 ఇంచెస్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై 2 చేసి అక్కడ ఎంత వస్తే అంత పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్కి 1.5 అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను, పైన వచ్చింది కదండి. అండ్ నౌ ఇప్పుడు మార్క్ అనేది
వేసుకోవాలి. స్కేల్ తీసుకొని ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. సో పైన మనం 1.5 పెట్టుకున్నాం కదా, ఆ లైన్ నుంచి కింద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అక్కడి వరకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫిట్టింగ్ మార్జిన్ మార్క్ అనేది వేసుకోవాలి. అండ్ అక్కడ గ్యాప్ చూసారు కదండి, కొంచెం వచ్చింది. ఒకవేళ మీకు ఎక్కువగా వస్తే ఇంకొంచెం ముందుకు పెట్టుకోవచ్చు. 1 ఇంచెస్ అలా వస్తే 1/2 ఇంచెస్ అనేది ముందుకు పెట్టుకుంటే సరిపోతుంది, లూజ్ లేకుండా. ఒకవేళ 1/2 ఇంచ్ వస్తే లూజ్ అవసరం లేదండి, కరెక్ట్గా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెల్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకుందాం. సో బెల్ట్ డ్రాఫ్టింగ్ అనేది 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, సేమ్ యాజ్ అంతే చేసుకోవాలి, అంతే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫార్మా మేకింగ్ కదండి, సో కాబట్టి అంతే చేసుకోవాలి. తర్వాత యాడ్ చేసుకోవాలి. కటింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసేప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఇక్కడ ఫ్రంట్ షేప్ కోసము 2.5 అనేది పెట్టుకుంటున్నాను. 1.5కి 1 ఇంచెస్ యాడ్ చేసి, మీకు ఇంకా ఎక్కువ షేప్ కావాలంటే 3 వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 వరకు పెట్టుకున్నాను. సో ఇప్పుడు అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఈ ఫ్రంట్ కర్వ్ కోసం నేను చూపిస్తున్నట్టు షేప్ అనేది తీసుకోవాలండి హ్యాండ్తోనే. సో చిన్న చిన్నగా అలా వచ్చేసి దాన్ని కలుపుకుంటూ రావాలండి. కొంచెం మనం మార్క్ చేసుకునే దానికంటే పైకే వస్తుంది, నో ప్రాబ్లం అండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం మనకి ఇంపార్టెంట్. సో అలా ఒక మార్క్ అనేది వేసుకోవాలి. క్లియర్? చూసారా అక్కడ ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. నేను 2.25 పెడితే. సో నో ప్రాబ్లం అండి. మీకు ఇంకా కరువు కావాలంటే పైకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింద షేప్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ అనేది తగ్గించుకుంటున్నాను షేప్ కోసం. మీకు ఇంకా షేప్ కావాలంటే 0.75 1 ఇంచెస్ తగ్గించుకోవచ్చు. అలా తగ్గించుకొని నేను చూపిస్తున్నట్టు బెల్ట్ షేప్ అనేది డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. క్లియర్? సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని బెల్ట్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. క్లియర్? అండ్ ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి మనం. సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు ఎలా అయితే డ్రాఫ్టింగ్ చేసామో అలా మొత్తం స్లీవ్ని కటింగ్ చేసేసుకుందాం. సారీ అండి, నేను అక్కడ ఫ్రంట్ కట్ చేస్తున్నాను, అలా కట్ చేయొద్దు, బ్యాక్ కట్ చేయాలి. సో నేను మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాక్ కట్ చేస్తున్నాను చూడండి, మీ మిస్టేక్ అలా వెళ్ళిపోయింది. సో మీరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ది కట్ చేయాలి, ఫ్రంట్ది కట్ చేయకూడదు. ఫ్రంట్ది వచ్చేసి ఆఫ్టర్ బ్యాక్ కటింగ్ తర్వాత కటింగ్ చేయాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తున్నట్టు అలా కటింగ్ చేసుకోవాలి సేమ్ యాజ్. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి మనం బెల్ట్ షేప్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా అనేది సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ దానికి వస్తాం. ఇప్పుడు నేను ఫార్మా మీద ఎందుకు కట్ చేశానన్నది మీకు అర్థమవుతుందండి. సో బెల్ట్కి అటు సైడ్ ఇటు సైడ్ అనేది స్టిచ్చింగ్ కోసం యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను అక్కడ కొంచెం షేప్ మిస్టేక్ అయిన తీసేస్తున్నాను. సో ఇప్పుడు స్లీవ్కి ప్లీట్స్ రావడం కోసం ఎలా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందో అనేది చూద్దాం. ఇప్పుడు మిడిల్ ఉంది కదండి, ఒకసారి ఐరన్ చేసుకుంటే ఆ మిడిల్ పాయింట్ అనేది పోతుంది. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ షేప్ని కట్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఫార్మా యూజ్ చేస్తే ఫ్రంట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్లీట్స్ కోసం ఫ్యాబ్రిక్ ఎలా ఎక్స్ట్రా తీసుకోవాలి అన్నది చూపిస్తాను. పఫ్ స్లీవ్ కదండి, మనం ఫ్రంట్ వచ్చేసి ప్లీట్ పెడుతున్నాము, బెల్ట్ స్లీవ్ వచ్చేసి రెడీ. అక్కడ 1/2 ఇంచెస్ కింద 1/2 ఇంచెస్ అనేది యాడ్ చేయాలండి, ఎందుకంటే పైన కింద స్టిచ్చింగ్ కోసం అనేది బెల్ట్ యాడ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా మిడిల్లో ఒక కట్టు, అటు సైడ్ ఇటు సైడ్ ఒక కట్టు కట్ చేసుకున్నానండి. అది వీడియో బై మిస్టేక్ పడలేదండి, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 4 పీసెస్ని కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ వన్ అక్కడ అలా పెట్టేసి ఐరన్ అనేది చేసుకోవాలి, అతుక్కుపోతుంది. ఇప్పుడు అక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు 1 ఇంచెస్ విడత పెట్టుకోవాలండి ఆ లైన్ దగ్గర నుంచి.
సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు అక్కడ నుంచి అక్కడి వరకు 1 ఇంచెస్ అనేది విడ్త్ పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు వచ్చేసి టేప్తో పెడుతున్నానండి. రిమైనింగ్ పార్ట్స్ అన్ని స్కేల్తో డ్రా చేస్తాను, ఎందుకంటే స్కేల్లో 1 ఇంచెస్ ఉంటుంది కదండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను అదే అక్కడ చూపిస్తున్నాను చూడండి. సో అలా డ్రా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. 1 ఇంచెస్ ప్రతిసారి టేప్తో పెట్టుకోవడం వల్ల టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చాలా కదండి, టైం టేకింగ్ ప్రాసెస్. సో కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అయితే గ్రేడింగ్ స్కేల్ వల్ల ఇదండి యూస్. కొన్నిసార్లు మనం ప్రతిసారి మెజర్ టేప్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ని సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి. మళ్ళీ సేమ్ యాజ్ ఫస్ట్కి ఎలా చేసామో అలా 1 ఇంచెస్ అనేది చేసుకోవాలి. క్లియర్? ఇలా మొత్తం 4-5 పార్ట్స్కి అనేది 1 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది వచ్చేసి ప్లీట్స్ కోసం. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా ప్లీట్స్ కోసం రెడీ అవుతాయండి. ఎక్కడ కుచ్చు రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి మన యోక్ పార్ట్కి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ప్లీట్స్ రాకుండా అలా చాలా బాగా సెట్ అవుతాయి. ఇలా స్లీవ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మధ్యలో యాడ్ చేసుకోవడం వల్ల. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి ప్యాటర్న్ మేకింగ్లో స్లీవ్స్ కట్ చేసేటప్పుడు. బట్ కొన్ని పఫ్ స్లీవ్స్కి వచ్చేసి మనం ఇలా కట్ చేయకుండా ఫ్రంట్ సైడ్ యాడ్ చేసేయచ్చు. బట్ ఈ టైప్ ఆఫ్ స్లీవ్స్కి ఇలా కట్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. సో నేను అక్కడ వచ్చేసి 4 పీసెస్గా స్లీవ్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో మిడిల్లో ఒక కట్టు, అటు సైడ్ ఇటు సైడ్ ఒక కట్టు, ఎంత గ్యాప్ అయినా చేసుకోవచ్చు అండి. అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చాక్ తీసుకొని మార్క్స్ అనేది వేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు అక్కడ వచ్చేసి పఫ్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి. మీకు హాఫ్ ఇంచెస్ పఫ్ ఎత్తుగా కావాలి అంటే 1 ఇంచెస్ పెట్టుకోవాలి. నాకు 0.25 ఇంచెస్ పఫ్ ఎత్తుగా కావాలనుకున్నాను కాబట్టి హాఫ్ ఇంచెస్ అనేది పెట్టి నేను అక్కడ పైకి మార్క్ చేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ అలా మార్క్ చేసుకోవాలి. ఇలా స్లీవ్ మొత్తం మార్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. క్లియర్? సేమ్ యాజ్ పైన మార్క్ చేసినట్టే కింద కూడా మార్క్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. బెల్ట్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని మిడిల్కి ఎక్కడ మనకి ఆ పాయింట్ అనేది రావాలని చెక్ చేసుకొని అక్కడ నుంచి మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి కటింగ్ చేసుకోవడం కోసం. ఇలా మార్క్ చేసి అయినా కట్ చేసుకోవచ్చు, లేదు ఇలా చేస్తే మాకు ఏమన్నా హెచ్చులు తగ్గులు అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. అలా అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బట్ ఇలా కూడా సరిపోతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒకదాని మీద ఒకటి అంటే మనం కటింగ్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ అలా ఈక్వల్గా మనం కటింగ్ చేసుకున్న పార్ట్ దగ్గరికి అలా ప్లేట్ ఒకటి పెట్టుకొని ఒక పిన్ అనేది సెక్యూర్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుంటే అలా మొత్తం పర్ఫెక్ట్గా వస్తుందండి. కట్ చేసుకున్నప్పుడు ఎలాంటి కటింగ్ కోసం ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇది వచ్చేసి సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ వచ్చేసి నేను షేప్ డ్రా చేశాను కదా, అలా అయినా కట్ చేసేసుకోవచ్చు, లేదా ఇలా ప్లీట్స్ పెట్టుకొని అయినా కట్ చేసేసుకోవచ్చు. ఎలా అయినా కట్ చేసేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఏంటంటే ఇలా ప్లీట్స్ పెట్టి కట్ చేసుకోవడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. సో మన ప్లీట్స్ కూడా ఎక్కడ హెచ్చులు తగ్గులు రావు ప్లీట్స్ పెట్టిన తర్వాత. సో ఈ మెథడ్ వచ్చేసి బెస్ట్. సో మీరు దీన్ని ఫాలో అయితే అవ్వచ్చు, లేదా మాకు ఇది కష్టంగా అనిపిస్తుందంటే ఫ్రంట్ది కూడా ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం అండి. సో ఇలా సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు ప్లీట్స్ అన్నీ పెట్టుకోవాలి. మనం ఎన్నైతే 1 ఇంచెస్ తీసుకున్నామో అన్ని ప్లీట్స్ పెట్టుకొని సో పిన్స్ అనేవి సెక్యూర్ చేసుకోవాలి. క్లియర్?
ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ యాజ్ ఎలా అయితే షేప్ డ్రా చేసామో అలా నేను మళ్ళీ షేప్ చేస్తున్నానండి పర్ఫెక్ట్గా రావడం కోసం. ఒకసారి అలా షేప్ చేసుకొని కటింగ్ చేసుకుందాం. అక్కడ 1/2 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. నేను పఫ్ ఎత్తు వచ్చేసి నేను చాలా తక్కువగా తీసుకున్నాను, నాకు అంత ఎక్కువ వద్దనిపించింది. ఒకవేళ మీకు ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే 1 ఇంచ్ 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెడితే ఈ ఫ్రాక్కి బాగోదండి. కొన్ని డ్రెస్సెస్ టైప్కి పఫ్ ఎత్తు పెట్టినా కూడా సెట్ అవుతుంది, బట్ ఈ ఫ్రాక్ వచ్చేసి బాగోదు. సేమ్ యాజ్ నేను చూపిస్తున్నట్టు కటింగ్ చేసేసుకోవాలి. క్లియర్? అంతే అండి, స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన చిన్న చిన్నగా కట్స్ అనేవి వచ్చాయి చూడండి, మనం ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల. వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. మనం ప్లీట్స్ పెడతాం కదా, అప్పుడు అవన్నీ సెట్ అయిపోతాయండి. సో దానివల్ల ఏ ప్రాబ్లం రాదు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే ఈ స్లీవ్ ఫార్మా యూజ్ చేసి ఎలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలి అన్నది చూద్దాం. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చూద్దామండి, ఎలా స్టిచ్ చేయాలి అన్నది. నా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.